హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను గోధుమ రవ్వతో ఉప్మా రెడీ చేయబోతున్నాను. ఎలా చేశానో చూడండి. ఇలా వెజిటేబుల్స్ వేసి ఉప్మా చేసుకుంటే చాలా హెల్దీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక గంజు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1 చిల్లీ యాడ్ చేశాను. తర్వాత ఆనియన్, తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రవ్వ తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మన నార్మల్ ఉప్మా రవ్వ కంటే ఈ ఉప్మా రవ్వకి ఎక్కువ వాటర్ పడతాయి. కొంచెం ఉడకడానికి టైం కూడా పడుతుంది. అందుకని చూసి పోసుకోవాలి వాటర్. చూడండి, ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత ఈ వాటర్ అయితే వేడైతే ఇందులోకి మనం ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఇక్కడ ముద్దలు లేకుండా. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది ఉప్మా రవ్వ. ఇప్పుడు మనం మంచిగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. చూడండి ఎలా అయిందో, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది.